బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పొద్దున్నే ఒక క్యాబ్ ఇంటి ముందుకు వస్తుంది. ఆ ఇంట్లోంచి ఒక మహిళ ఆ క్యాబ్లో కూర్చొని ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక మాస్క్ పెట్టుకొని తన ఫోను అలా ముందు పెట్టుకొని ఆపరేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ప్రాపర్గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి, ఒక ఐటీ కంపెనీకి ఎలా వెళ్తారో అలా వందల మంది తెనాలిలో, ఎక్కడో కాదు తెనాలిలో వందల మంది ఇలా క్యాబ్ వస్తుంది, క్యాబ్లో ఎక్కి వెళ్ళిపోతుంటారు. దాని తర్వాత పేమెంట్ డన్ అని ఒక మెసేజ్ వస్తుంది వాళ్ళ ఫోన్లో. ముందుగా పెట్టుకున్న ఆ ఫోన్లో పేమెంట్ డన్ అని ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మొదటగా మాస్క్ తీసేస్తుంది. దాని తర్వాత తన ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసేస్తుంటుంది. దీన్నే స్ట్రిప్ టాక్ అని అంటారు. స్ట్రిప్ టాక్ అనే ఒక ఇంటర్నేషనల్ వెబ్సైట్లో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన గుంటూరు జిల్లాలోని తెనాలిలో ఈ న్యూడ్ కాల్స్ దందా నడుస్తుంది. లైవ్లో మహిళలతో ఇటు న్యూడ్ కాల్స్ అలాగే చాటింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ న్యూడ్ కాల్స్ దందాలో ఇప్పటిదాకా సుమారు 100 మంది మహిళలు, అంటే 100 మంది మహిళలు షిఫ్ట్ వైజ్, మార్నింగ్ షిఫ్ట్, జనరల్ షిఫ్ట్, అలాగే ఆఫ్టర్నూన్ షిఫ్ట్, ఇలా షిఫ్టుల్లో 100 మంది మహిళలని ఒకానొక ఇంటికి తీసుకువెళ్తారు. అక్కడ స్వీటీ క్యూటీ అని 2 అకౌంట్స్ ఉంటాయి. ఈ వెబ్సైట్లో స్వీటీ క్యూటీ అని ఆ 2 అకౌంట్స్లో లాగిన్ అయ్యి ఒకరి తర్వాత ఒకరు కంటిన్యూస్గా ఈ న్యూడ్ కాల్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముందు మాస్క్ వేసుకొని చాట్ చేస్తారు. పేమెంట్ డన్ అని చెప్పేసి, పేమెంట్ యాక్సెప్టెడ్ అంటూ, ఆ పేమెంట్ రిసీవ్డ్ అంటూ మెసేజెస్ వచ్చిన తర్వాత న్యూడ్ కాల్స్ స్టార్ట్ చేస్తారు. ఒంటి మీద ఉన్న ఒక్కొక్క గుడ్డ మొక్కని విప్పేస్తూ ఉంటారు. దాన్నే స్ట్రిప్ టీజ్ అంటారు, స్ట్రిప్ చేయడం అంటారు. సో 2 ఏళ్ళుగా ఇటు చెంచుపేట, తెనాలికి సంబంధించిన చెంచుపేటలో 2 ఏళ్ళుగా ఒక ఇల్లుని అద్దెకు తీసుకొని దందాన్ని నడుపుతున్నారు. పోలీసులు ప్రస్తుతానికి 3 మహిళా నిర్వాహకులు, ఇదంతా రన్ చేసేది ఎవరో కాదు, 45 నుంచి 60 సంవత్సరాలు వయసున్న మహిళలే ఈ దందాని, ఈ బిజినెస్ని రన్ చేస్తున్నారు. మరి 45 నుంచి 60 సంవత్సరాలు వయసున్న వాళ్ళకి టెక్నాలజీ గురించి అంత ఐడియా ఉంటుందా? ఈ వెబ్సైట్స్లో అకౌంట్స్ ఓపెన్ చేయడం, ట్రాన్సాక్షన్స్, పేమెంట్స్, ఇవన్నీ ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, ఈ ఆర్గనైజర్స్కి సంబంధించిన ఒక కుమారుడు, ఒక కొడుకు, ఇవన్నీ ఆ టెక్నికాలిటీ అంతా కూడా ఆ కొడుకే చూసుకుంటాడంట. అలాగే ఒక క్యాబ్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 100 మంది మహిళలని ఇంటికి వెళ్ళి పిక్ చేసుకొని వస్తారు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎలా అయితే ఉద్యోగానికి వెళ్తారో అలా క్యాబ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళకంటూ ఒక వర్క్ టైమింగ్స్, షెడ్యూలు, ఫుడ్, ఒక ప్రాపర్ కంపెనీ. కానీ ఐటీ కంపెనీ కాదు, ఐటీ సర్వీసెస్ కాదు, న్యూడ్ కాల్ సర్వీసెస్, న్యూడ్ కాల్ చాట్ సర్వీసెస్, ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది ఈ కంపెనీ. సో న్యూడ్ కాల్స్ వ్యవహారంలో ఆ నిర్వాహకురాలు, వన్ ఆఫ్ ద ఆర్గనైజర్స్, వాళ్ళ కొడుకే మెయిన్ పాత్ర పోషిస్తున్నాడు. ఇంపార్టెంట్ రోల్ని ఆయన నిర్వహిస్తున్నాడు. ప్రతిరోజు ఈ న్యూడ్ కాల్స్లో పాల్గొంటున్నందుకు ఆ 100 మంది మహిళలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు యంగ్స్టర్స్, టీనేజ్ నుంచి మొదలు పెడితే పెద్ద వయసు ఉన్న వాళ్ళ దాకా కూడా ఉన్నారు. వాళ్ళకి పర్ డే 500 నుంచి 1000 రూపీస్ ఇస్తారంట. సో ముందు ఫోన్ పెట్టుకోవాలి, ఒక స్టాండ్ ఉంటుంది, ఫోన్ స్టాండ్. దానికి ఎలా అయితే కంటెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక రింగ్ లైట్ యూజ్ చేస్తారో, లైటింగ్ యూజ్ చేస్తారో, అలాంటి ఒక లైట్ సెటప్ అదంతా ఉంటుంది. సేమ్ కంటెంట్ క్రియేటర్స్ ఎలా చేస్తారో అలాంటి సెటప్. కానీ ట్విస్ట్ ఏంటంటే ఒక మాస్క్, మొత్తం ఫుల్ డ్రెస్అప్ అయి కూర్చుంటారు. పేమెంట్ ఎప్పుడైతే యాక్సెప్ట్ అవుతుందో, పేమెంట్ ఎప్పుడైతే రిసీవ్ అవుతుందో అప్పుడు ఒక్కొక్కటిగా, మొదటగా మాస్క్, దాని తర్వాత ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసేస్తుంటారు. ఈ దందాని ప్రస్తుతానికి 2 సంవత్సరాల నుంచి గుంటూరులోని తెనాలిలో నడుపుతున్నారంట. ముందుగా ఈ తెనాలికి రాకముందు విజయవాడలో ఈ దందాని కొన్ని రోజులు నడిపించారంట. మరి అక్కడ ఏం ఇబ్బందులు వచ్చాయో, అక్కడ ఎంతమంది మహిళలను ఈ రొంపిలోకి దింపారో, దాని తర్వాత ప్రస్తుతానికి ఇప్పుడు తెనాలిలో, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెనాలిలో ఈ దందాన్ని నడుపుతున్నారు. ప్రతిరోజు 2 మహిళలతోని న్యూడ్ కాల్స్ ఇప్పిస్తుంటారు. గతంలో విజయవాడలో ఈ దందాన్ని నడిపించారు. మొత్తం మీద దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సాయి ఉన్నారు, సాయితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయి, చెప్పండి, ఎప్పటి నుంచి ఈ దందా నడుస్తుంది? ఎంతమందిని అరెస్ట్ చేశారు? కేసులు నమోదయ్యాయా? కళ్యాణ్, దీనికి సంబంధించినటువంటి అంశంలో 100 మంది మహిళలని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇది గతంలో విజయవాడలో జరగడం కానీ, గతంలో ఇదే చెన్నైలో నడిపారు. కొంతమంది తెలుగుకు సంబంధించినటువంటి
మహిళలు అదేవిధంగా కొంతమంది మగవారు కలిసి ఈ సేమ్ ఇలాంటి యాప్నే రన్ చేయటం, దాని ద్వారా ఆన్లైన్ ద్వారా కాల్స్ ని అమ్ముకోవటం, వాటి ద్వారా వచ్చిన వ్యూస్ ద్వారా డబ్బులు వాళ్ళకి ఫారెన్ ఎక్స్చేంజ్ ద్వారా డబ్బులు వచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. దానిని ఈగల్ టీం సంబంధించినటువంటి ప్రస్తుతం ఈగల్ టీం కి ఉన్నటువంటి రవికృష్ణ ఎవరైతే ఉన్నారో దాన్ని గుర్తించడం జరిగింది. అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ కి సంబంధించినటువంటి మనీ ఆన్లైన్ లో ద్వారా ట్రాన్స్ఫర్ అవటం పైన నిఘా పెట్టడంతో వీళ్ళకి సంబంధించినటువంటి దందా గతంలో తెలియటం జరిగింది. అయితే వాటికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇంకా పూర్తిగా నిర్మూలన అవ్వలేదనే విధంగా గతంలో చెప్పారు. అలాగే వాటికి సంబంధించిన దానిపైన దృష్టి పెడుతున్నటువంటి నేపథ్యంలో తెనాలిలో జరుగుతున్న ఈ నూడు కాల్స్ దందా అనేది వెలుగులోకి రావడం జరిగింది. దీంతో ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ అవటం, చెంచుపేటలో తెనాలి పట్టణంలో ఉన్నటువంటి చెంచుపేటలో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని ఆ ఇంటిలో అంటే ఆ ఇంట్లో ఒక ఆఫీస్ నడుపుతున్నాం అనే విధంగా చుట్టుపక్కల వాళ్ళందరినీ నమ్మించారు. అక్కడికి అనేక మంది యువకులు రావటం, ఇదంతా కూడా చూస్తే నిజంగానే లోపల ఏదో ఆఫీస్ రన్ అవుతుందేమో అని అనుకున్నారు స్థానికులు. కానీ పోలీసులకి అక్కడికి వెళ్ళిన తర్వాత స్థానికులంతా కూడా షాక్ గురైనటువంటి పరిస్థితి ఉంది. మా మధ్యలో ఇంత దారుణమైనటువంటి సంఘటనలు జరిగాయి అనే దాంతో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక టెన్షన్ వాతావరణంలో ఉన్నారు. ఒక్క చెంచుపేటలో ఈ ఇంట్లోనే జరుగుతుందా, మిగిలినటువంటి ఇంకా ఏమైనా ఉన్నాయనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా యువకులను ట్రాప్ చేయటం, వీరంతా కూడా నిర్వాహకులంతా కూడా 40 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఆన్లైన్ పోర్టల్ ద్వారా లాగిన్ అయ్యే విధంగా వాళ్ళందరికీ ఒక ఈ ఏదైతే ఈ యాప్ కు సంబంధించినటువంటి లింకులు పంపిస్తా ఉంటారు. దాంట్లో ఫస్ట్ మీకు నూడు కాల్స్ కావాలంటే 500 రూపాయలు పే చేయాలి అనే విధంగా చెప్తారు. మరింతగా ముందుకు వెళ్ళాలంటే దానికి పేమెంట్ ఎవ్రీ 1 అవర్కి ఇంత పేమెంట్ అనే విధంగా ఉంటుంది. ఆ పేమెంట్ అయిపోయిన వెంటనే వీళ్ళు ఈ నూడు కాల్స్ ని స్టార్ట్ చేస్తారు. దానికి ఒక 1 అవర్ డ్యూరేషన్, 30 మినిట్స్ డ్యూరేషన్, ఇట్లా డ్యూరేషన్ లాగా ఉంటుందనే విధంగా కూడా ఇన్వెస్టిగేషన్ లో తెలియడం జరిగింది. ఇదంతా కూడా డబ్బులు ఈజీ వేలో సంపాదించాలనుకునేటటువంటి యువత ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈ రొంపులోకి దింపి ఆశ చూపించి వారికి డైలీ 1000 నుంచి 2000 రూపాయలు అట్లా ఇవ్వటం, ఒక గంటే వాళ్ళు పనిచేసేది కాబట్టి 2000, 3000 రావడంతో వాళ్ళు కూడా అట్రాక్ట్ వాళ్ళ నుంచి ఇంకోళ్ళకి చెప్పటం, ఈ సంఖ్య పెరిగి ఇప్పుడు 100 మందిని అయితే ప్రస్తుతం గుర్తించారు. మరింత మంది ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా చూస్తున్నారు. ఇదంతా కూడా ఫారెన్ కి సంబంధించినటువంటి ఎవరైతే కొంతమంది వాళ్ళకి ఇదంతా కూడా ఈ డేటా అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ నూడు కాల్స్ కి సంబంధించినటువంటి దంతా వెలుగులోకి రావడంతో ప్రస్తుతం పోలీసులు అయితే మొత్తం అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఏంటి, వీళ్ళకి డబ్బులు ఏ విధంగా వస్తున్నాయి అనే దానిపైన అయితే ప్రస్తుతం దృష్టి పెడుతున్నట్టు తెలుస్తుంది. పోలీసులు ప్రస్తుతానికి 100 మందిని విచారిస్తున్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళని నిర్వాహకులు ఎవరు అనే దాని కోణంలో అయితే దర్యాప్తు జరుగుతుంది. కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు, మరి కొంతమందిని అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కళ్యాణ్, అయితే సాయి, ఒక్కసారి ఈ దందాకు సంబంధించిన ప్రాసెస్ అంతా అంటే వీళ్ళు మొదటగా ఈ మహిళలని ఎలా గుర్తిస్తారు? అంటే ఒకరు జాయిన్ అయిన వాళ్ళు మిగతా వాళ్ళని జాయిన్ చేస్తారా, లేకపోతే ఆర్థికంగా కొంచెం ఇబ్బందులో లేకపోతే అవసరాలు ఉన్న వ్యక్తులని అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారా? ఎలా ఈ 100 మందిని ఎలా ఫైండ్ అవుట్ చేశారు? అండ్ క్యాబ్ సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తారా? ఇంటికి వెళ్ళి పిక్ చేసుకొని మళ్ళీ డ్రాప్ చేయడం, డైలీ ఒక 1 అవర్ పని చేస్తే సరిపోతుందా? వీళ్ళ స్కీమ్ ఏంటి, ఎలా వీళ్ళని అట్రాక్ట్ చేశారు 100 మందిని? కళ్యాణ్, ప్రధానంగా ఇదంతా కూడా ఒక ఇంటర్వ్యూ ప్రాసెస్ లాగే జరిగేటటువంటి పరిస్థితి. అంటే వీళ్ళని మొదటగా ఆన్లైన్ వీళ్ళకి ఎడ్యుకేషన్ తో సంబంధం లేకుండా మీకు డబ్బులు సంపాదించేటటువంటి మార్గాలు అనే విధంగా ఒక లింక్ అనేది వీళ్ళకి సంబంధించి, అంటే కొంతమంది మహిళలు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ పనిచేసే వాళ్ళని, అంటే వాళ్ళ దగ్గరలో అంటే వాళ్ళతో పాటు చదువుకున్న వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళతో పాటు ఉండేటటువంటి కొంతమంది మహిళల్ని ఫస్ట్ ట్రాప్ చేశారనే విధంగా తెలుస్తుంది. వారి ద్వారా మిగిలిన వాళ్ళని ఈజీ వేలో మీకు మంచి జాబ్ అవకాశాలలాగా ఉంటుందనే విధంగా ఫస్ట్ వాళ్ళని తీసుకొని వస్తారు. వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి డబ్బులు సంపాదించడానికి సంబంధించినటువంటి అంశాలు ఈ విధంగా ఉంటాయని వాళ్ళు ఒప్పించేటటువంటి పరిస్థితి చేస్తారు. అయితే ఇందులో కొంతమంది మహిళలు ఒప్పుకోరు, కొంతమంది మాత్రం ఈజీ వేలో ఒకటి వాళ్ళకి ఇంటి దగ్గర నుంచి అక్కడ చెంచుపేటకి వచ్చేటటువంటి అంశంలో కానీ లేకపోతే అక్కడి నుంచి వెళ్ళేటటువంటి అంశంలో కానీ వాళ్ళు నిజంగా ఒక కంపెనీకి వచ్చి ఉద్యోగానికి వెళ్ళేటటువంటి మహిళలకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అదే ప్రొవైడ్ చేస్తారు. క్యాబ్ ద్వారా తీసుకొస్తారు, మళ్ళీ క్యాబ్ లో దించుతారు.
ఇదంతా కూడా ఇంట్లో వాళ్ళకు కూడా వీళ్ళు చెప్పుకోవడానికి నేను కంపెనీలో జాబ్ చేస్తున్నాను, ఆ కంపెనీకి సంబంధించినటువంటి కొన్ని ఐడి కార్డులు కూడా క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇంకా పూర్తిగా వివరాలు బయటికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఐడి కార్డులు ఇవన్నీ కూడా ఉంటాయనే విధంగా తెలుస్తుంది. దీంతోనే వాళ్ళంతా కూడా అట్రాక్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇక్కడ ఎవరైతే కౌన్సిలర్లు ఉంటారో ఈ ట్రాప్ లోకి దించే వాళ్ళు క్లియర్ గా డబ్బే ప్రధానంగా చూపిస్తారు. ఎందుకంటే ఈ వీడియో కాల్స్ అంతా కూడా ఇండియా కంటే కూడా ఫారెన్ లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫారెన్ వీవింగ్ ప్రకారం వాళ్ళ ఎక్స్చేంజ్ రూపంలో డబ్బులు వీళ్ళకి వస్తాయనే విధంగా తెలుస్తుంది. దాంతోనే ఈ నిర్వాహకులకు కూడా కొంత ఎక్కువ మొత్తంతో అంటే అమ్మాయిల్ని కూడా ఎట్లా అంటే వాళ్ళకి వచ్చే వ్యూస్ ఆధారంగానే క్యాల్కులేట్ చేస్తారనే విధంగా తెలుస్తుంది. దాంతోనే వాళ్ళకి 1000 రూపాయలు ఇవ్వచ్చు, 2000 ఇవ్వచ్చు, అతి తక్కువ సమయంలో కొంత సంపాదించుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. దాంతో ఫేస్ కి మార్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళు బయట ప్రపంచానికి తెలిసేటటువంటి అవకాశాలు ఉండవు అనే విధంగా తెలుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇదంతా కూడా ఈ డేటా అనేది ఫారెన్కి వెళ్తుందా లేకపోతే ఇండియాలోనే జరుగుతుందా అనేది కూడా ప్రస్తుతం దృష్టి పెడుతున్నారు. అసలు ఈ యాప్ ని బయటికి ఎట్లా ప్రమోట్ చేస్తున్నారు అనేటటువంటి అంశంలో కూడా కొంత దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కళ్యాణ్. రైట్ సాయి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. మొత్తం మీద మహిళలని ఒక ఇంటర్వ్యూ ప్రాసెస్ లాగా ఒక జాబ్ ఇంటర్వ్యూకి ఎలా అయితే ఇంటర్వ్యూ చేస్తారో అలాగే ఇంటర్వ్యూ చేయడం, వాళ్ళకి ఐడి కార్డ్స్ని కూడా ప్రింట్ చేయడం, ఒక 1 hour 2 hours పని చేస్తే చాలు వేల కొద్ది డబ్బులు, గంట పని చేస్తే గంట ఈ న్యూడ్ కాల్స్లో మాట్లాడితే ఈ న్యూడ్ కాల్స్లో స్ట్రిప్ చేస్తే 1000-2000 ఇలాంటి డబ్బుని ఆశ చూపించి మొత్తానికైతే 100 మంది తెనాలి లాంటి చోట 100 మంది మహిళలను ఈ రొంపిలోకి దింపారు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఒక కంపెనీలో వర్క్ చేయడానికి ఎలా వెళ్తారో అలా ఇంటి నుంచి బయలుదేరుతారు. ఒక క్యాబ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక క్యాబ్ వస్తుంది, ఆ క్యాబ్లో ఎక్కి కూర్చుంటారు, ఆఫీస్కి వెళ్ళినట్టు ఆ ఇంటికి వెళ్తారు. దాని తర్వాత తమ ఫోన్స్ని ఒక కంటెంట్ క్రియేటర్స్ ఎలా అయితే ఒక రింగ్ లైట్, ఒక స్టాండ్, ఒక సెటప్ ఎలా ఉంటుందో ఆ సెటప్ లాంటి సెటప్నే అక్కడ క్రియేట్ చేసి పెట్టారు. అక్కడికి వెళ్ళి ఆ ఫోన్లో ప్రపంచ దేశాల నుంచి ఎవరైనా వాళ్ళని చూడొచ్చు. ఒక్కొక్కరుగా స్ట్రిప్ చేస్తూ ఆ వీడియోస్లో పార్టిసిపేట్ చేస్తుంటారు, వాళ్ళతో చాట్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత దాని నుంచి డబ్బును సంపాదిస్తుంటారు. ఇలా ఒకరి నుంచి మరొకరికి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, నేను డబ్బులు సంపాదిస్తున్నాను, ఇలా గంట పని చేసి 1000-2000 సంపాదిస్తున్నాను, ఏముండదు, ఇలా న్యూడ్ కాల్స్ మాట్లాడితే సరిపోతుంది. అవతల వాళ్ళు వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఇండియాకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మనకి ఎలాంటి సంబంధం ఉండదు కాబట్టి వాళ్ళు మనల్ని గుర్తించరు అంటూ మిగతా మహిళలను కూడా ఆల్రెడీ పనిచేసే వాళ్ళే ఈ రొంపిలోకి దింపుతున్నారు.